బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నేడు కేసీఆర్ బస్ యాత్ర పట్టంచెరుకు చేరబోతుంది. కేసీఆర్ రాక కోసం పట్టంచెరు ప్రజలు భారీగా తరలిరానున్నారని తెలిపారు. గూడెం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మెదక్ సీటు బీఆర్ఎస్ దేనని, కేవలం పట్టంచెరు నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ కు 50,000 మెజార్టీ వస్తుందంటున్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ అభ్యర్థి ఎంపీ వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో బస్ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే నర్సాపూర్ లో మరి కాసేపట్లో బస్ యాత్ర ప్రారంభం. నర్సాపూర్ అనంతరం పటంచెరులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా పటంచెరులో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అకాల వర్షాలతో రైతులంతా తలడిల్లుతున్న పరిస్థితిలో వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ బస్ యాత్ర చేపడుతూ ఇటు పార్లమెంటులో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మేరతో గెలుపునించుకుందుకు ఈ బస్ యాత్ర కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పటంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఇవాళ బస్ యాత్ర సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, బస్ యాత్ర ఎన్ని గంటలకు రానుంది? ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని గంటలకు ప్రసంగించనున్నారు? ఈరోజు నర్సాపూర్ పటాన్చెరులో కార్నల్ మీటింగ్స్ ఉన్నాయి. అందులో భాగంగా పటంచెరు 8 గంటల సమయానికి చేరుకొని ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ వెంకట్రామిరెడ్డి ఎంపీ అభ్యర్థి గురించి, ఈ ప్రాంత అభివృద్ది గురించి, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ చేసిన 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ది గురించి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు దిశ నిర్ణయించే ఆలోచనతో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. అయితే ఈ రోడ్ షో ఎన్ని గంటలకు ప్రారంభంగానుంది? జన సమీకరణ ఏ విధంగా ఉండనుంది? జన సమీకరణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నా భూతో భవిష్యత్తు ఉంటుంది జన సమీకరణ. ఈరోజు కేసీఆర్ రాక కోసం పటంచెరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ది, ఈ 4-5 నెలల్లో కుంటుపడ్డ అభివృద్దిని పూర్తిగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఎండగట్టడానికి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. కాబట్టి దాని పూర్తి స్థాయిలో 8 గంటల సమయానికి వచ్చి ఈ బహిరంగ సభను, ఈ ర్యాలీని, సర్కిల్ మీటింగ్ ను విజయవంతం చేయడానికి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పటంచెరు నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీతో వెంకట్రామిరెడ్డిని గెలిపేయడానికి కంకణబద్దులై ఇని భారతదేశంగా మారిన పటంచెరు పూర్తి సిద్దంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తాం. 5.5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరుతో ఇవాళ ఇండస్ట్రియలిస్టులంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. కరెంటు లేక వారిని ఎట్లా వచ్చినంత రోజు చూస్తా ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కరెంట్ ఏ విధంగా ఉండే, డ్రింకింగ్ వాటర్ ఏ ఉండే, సాగునీరు ఏ ఉండే, తాగునీరు ఏ విధంగా ఉండే, ఈ రోజు సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంట్ ఉన్నది. మళ్ళా ఇది పవర్ హాలిడేస్ రావడం జరిగింది ఇండస్ట్రీస్లలో. ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు ఓటీ చేసిర్రు, డబుల్ ఓటీ చేసిర్రు. పూర్తి స్థాయిలో కార్మికులు ఒక పక్క, యజమాన్యం ఒక సంతోషంగా ఇండస్ట్రీ నడుపుకొని ఈ ప్రాంతంలో ముందుకు సాగడం జరిగింది. అందుకే ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ది జరిగింది. అందుకు ప్రజలంతా ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు 13వ తారీఖు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ 13వ తేదీ నాడు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఆ పటంచెరు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు. 50,000 మెజార్టీ మేము పటంచెరు నుంచి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తిరుపతితో లివిల్ రెడ్డి, టీ న్యూస్, పటాన్చెరు.